తీసుకున్నాము. వీటిని హస్క్ రిమూవర్లో పోసి మనం హస్క్ రిమూవ్ చేయాలి. ఇది హస్క్ రిమూవర్. ఇందులో వడ్లు పోసి అటు ఇటు తిప్పితే మనకు వడ్ల గింజ నుంచి బియ్యము వేరవుతాయి. ఈ విధంగా వేరైనటువంటి బియ్యపు గింజలను మనము ఫోర్సెప్తో తీసుకోవాలి. దీన్ని గ్రెయిన్ క్యాలిపర్స్ అంటారు. దీంతో బియ్యపు గింజ పొడవు వెడల్పు మనము తనిఖీ చేస్తాము. ఇందులో బియ్యపు గింజను అందులో వేసి మనకు ఇది 2.14 వెడల్పు వచ్చింది. మనము బియ్యపు గింజ యొక్క పొడవు చూసినట్టయితే 5.9 వచ్చింది. కానీ వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉంది. కావున ఇది దొడ్డు రకంగా గుర్తించవచ్చు. అలాగే సన్న రకాలను ఇప్పుడు చేద్దాము. ఇప్పుడు సన్న రకాలు పోసాము. దాన్ని కూడా గ్రెయిన్ క్యాలిపర్స్లో అటు ఇటు మన హస్క్ రిమూవర్లో చేయడం వల్ల బియ్యపు గింజ నుంచి